ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వరద బాధితులకు గాయత్రి 99 డెవలపర్స్ సంస్థ అండగా నిలిచింది. విజయవాడ రూరల్ మండలం నిడమానూరు గ్రామంలోని రవేస్ కాలువగట్టు వెంబడి 300 కుటుంబాలకు ఆహారం, త్రాగునీరు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా లోతట్టు మునక ప్రాంత ప్రజలకు సహాయక చర్యలు చేపట్టి వారిని సురక్షిత ప్రాంతాలకు చేరవేసే క్రమంలో భాగంగా నిడమానూరు రవేస్ కాలువగట్టుపై నివాస గృహాల్లో ప్రజలకు ఆహారం, త్రాగునీరు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు అశోక్, హేమకుమారి సంస్థ సభ్యులు పాల్గొన్నారు. వరదల వల్ల వచ్చిన ఇబ్బందుల వల్ల భోజనానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ మా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ గారి ద్వారా మేము ఇక్కడ వీళ్ళకి భోజనాలు ఇవ్వడానికి వచ్చామండి. సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్స్ అందరం కలిసి ఇక్కడ అన్నదానం చేయడానికి వచ్చాము. మా వీలైనంత వరకు ఇక్కడ చేస్తున్నాం మా సార్ అశోక్ గారి ఆధ్వర్యంలో. లేదు ఇవాళ స్టార్ట్ చేస్తాము. ఈ ఒక్కొక్క ఏరియాను చూసి ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడ వరకు వెళ్ళాలనుకుంటున్నాము. మెయిన్ అందరూ ఒకే దగ్గర కాకుండా ఎక్కడైతే మనకి సదుపాయం లోపల వరకు వెళ్ళట్లేదు, అందరికి అందట్లేదు అనుకుంటున్నారో అక్కడ వరకు కూడా వెళ్ళి అందచేయాలనేది మా సీనియర్ మార్కెటింగ్ వాళ్ళందరూ కూడా అనుకుంటున్నాం. ఫ్లడ్కి ముంపు గురైనటువంటి కాలువగట్ట ప్రాంతంలో మరి చాలామంది పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఇతర చోట్ల కూడా సాయం చేస్తున్నారు. నేను వాళ్ళని సంప్రదించి మా గ్రామంలో దాదాపు ఈ కాలువగట్ల మీద సుమారుగా ఒక 300 కుటుంబాలు ఉంటే వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయం ఏర్పాటు చేయమంటే వాళ్ళు వెంటనే స్పందించి ఈరోజు గ్రామానికి వచ్చి ఎవరైతే ఫ్లడ్ ఎఫెక్ట్ బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా అశోక్ కుమార్ గారికి, గాయత్రి 99 డెవలపర్స్ వరకు సీనియర్ డైరెక్టర్లు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు గ్రామం తరఫున తెలియజేస్తా ఉన్నాం.